ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇది వచ్చేసి వెజ్ ఆమ్లెట్ అనమాట. క్యాప్సికమ్ వెజ్ ఆమ్లెట్. టేస్ట్ వైజ్ చూస్తే చాలా బాగుంది. అన్నం పప్పులోకి నంచుకోవడానికి కానీ లేదా స్నాక్ టైమ్గా కానీ చాలా బాగుంటుంది. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. పిల్లలు అన్నం పప్పు చేశాను. దానికోసం సైడ్ డిష్గా ఇలా అయితే చేశాను. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇదైతే చూస్తుంటే నోరులో నీళ్ళు ఉడుతున్నాయి కదా, అంతే టేస్టీగా ఉండింది. ఇందుకోసం అయితే కనుక శనగపిండి, అందులో కొంచెం బియ్యం పిండి, పన్నీరు, క్యాప్సికమ్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఇవి ఎండుమిరపకాయలు. దాని బదులు మీరు చిల్లీ ఫ్లేక్స్ బదులు కారం పొడి అయినా యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదు నేను, కానీ మీరు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ విధంగా మనం పిండి బ్యాటర్ని కలుపుకున్న తర్వాత క్యాప్సికమ్ ఉంటుంది కదా, క్యాప్సికమ్ని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంతే, మనము సేమ్ ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంది, ఏంటో తిందామనే ఉద్దేశం ఉంటుంది కదా. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ పెట్టేసి అందులో ఈ క్యాప్సికమ్ని పెట్టేసి దాని హోళ్ళల్లోకి ఈ పిండి యాడ్ చేసి ఇంకా పైన కొంచెం పన్నీర్ అయితే కనుక యాడ్ చేశాను. ఇది వచ్చేసి లో ఫ్లేమ్లో చేసుకోవాలి, ఎందుకంటే ఈ శనగపిండి కాబట్టి కొంచెం కుక్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టి లోపలి వరకు మనకు మంచిగా బాయిల్ కావాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకొని ఇంక ఈ విధంగా ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఎంతో టేస్టీ ఉండిందండి. అసలు చెప్పలేని పిల్లలు అయితే కనుక ఒట్టిదే తినేసారనమాట. మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.